కోల్పోయిన ఏడాది తర్వాత కూడా ఆ జిల్లా వైసీపీ నేతలు యాక్టివ్ మోడ్లోకి రాలేదు. ఓటమి వైరాగ్యం నుంచి ఇంకా తేరుకోలేదు. పార్టీ పిలిపించిన ఆందోళన కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నారు. చేతి చమురు వదిలించుకోవడం ఎందుకన్న వైఖరి కనిపిస్తోంది. అలాంటి వారి వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఏం చేస్తే బాగుంటుంది అని భావిస్తున్న వైసీపీ అధిష్టానం మార్చేస్తే పోలా అని యోచిస్తోంది. గుమ్మం దాటని నేతల స్థానంలో కొత్త వారిని నియమించే అంశం పరిశీలనలో ఉంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? క్రియాశీలకంగా లేని ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జీలు ఎవరు? అధినాయకత్వం యాక్షన్ ప్లాన్ ఏంటి? శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఇన్ఛార్జీల్లో నిర్లిప్త ధోరణి ప్రబలింది. తమకంటే పార్టీకి దిక్కెవరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అంటారు. ఇప్పుడు పనిచేసినా చేయకపోయినా ఎన్నికలు వచ్చినప్పుడు పిలిచి టికెట్ ఇస్తారన్న ధీమాతో ఉన్నారు. ద్వితీయ శ్రేణి నేతలకు సీటు తెచ్చుకునే సీన్ లేదన్న భావన ఇన్ఛార్జీల్లో కనిపిస్తోంది. ఆర్థికంగా నిలదొక్కున్న తమ ముందు కింది స్థాయి నేతలెంత అన్న ధోరణి కనిపిస్తోంది. పార్టీ ఆందోళన కార్యక్రమాలకు ఖర్చు చేసి చేతులు కాల్చుకునే నేతలు లేరన్న వైఖరి ఇన్ఛార్జీల్లో ఉంది. అయినా ఎన్నికలు ఇప్పుడు లేవు కదా, తాము మాత్రం చేతి చమురు ఎందుకు వదిలించుకోవాలన్న భావన సమన్వయకర్తల్లో కనిపిస్తోంది. ఎన్నికలు వచ్చినప్పుడు మూటలు తీయక తప్పదు. అధికారంలో ఉండడంతో గత ఎన్నికల్లో బాగానే ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. గతంలో మాదిరిగా ఇచ్చే పరిస్థితి ఉండదు. దీంతో ఇప్పుడే వెచ్చిస్తే అప్పుడు తిప్పలు తప్పవన్న ధోరణి కనిపిస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాలను తేలిగ్గా తీసుకుంటున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపుని ఎంతగా ఆస్వాదిస్తారో ఓటమిని సైతం అదే స్ఫూర్తితో తీసుకుని ప్రజలతో మమేకమయ్యే నేతలే ఎక్కువ కాలం రాజకీయాల్లో మనుగడ సాగిస్తారు. అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాలు, దోపిడీ, కమిషన్లతో అడ్డంగా దోచుకున్న సొమ్మును పార్టీ అధినాయకత్వం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు బాగానే ఇచ్చిందంటారు. కొంత ఖర్చు చేసినా మరికొంత దాచుకున్న వారు ఉన్నారనే వాదనలు లేకపోలేదు. వైసీపీ అధికారం కోల్పోయి ఏడాది దాటిపోయింది. కానీ శ్రీకాకుళం జిల్లా ఫ్యాన్ పార్టీ నేతలు మాత్రం ఓటమి వైరాగ్యం నుంచి ఇంకా బయటపడలేదు. పరాజయాన్ని పరాభవంగా భావించి జీర్ణించుకోలేకపోతున్నారు. తమను తిరస్కరించిన ప్రజలకు మొహాన్ని ఎందుకు చూపాలి అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలోని చాలా మంది వైసీపీ ఇన్ఛార్జీలు ప్రజాక్షేత్రానికి దూరంగానే ఉంటున్నారు. పార్టీ పిలుపు ఇచ్చిన ఏ కార్యక్రమానికి హాజరు కావటం లేదు. పైగా తమ నాయకుడి అండతో నాటి ఫ్యాన్ పాలనలో గ్రామాల్లో రెచ్చిపోయిన ద్వితీయ శ్రేణి నేతలకు సైతం సమన్వయకర్తలు అందుబాటులోకి రావటం లేదు. గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని 10 స్థానాలను కూటమి గెలుచుకుంది. దీంతో ఇప్పుడు వైసీపీ దిక్కులేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని పాతపట్నం, ఎచ్చెర్ల, రాజాం, పాలకొండ, శ్రీకాకుళం, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలకు ఇన్ఛార్జీలు అందుబాటులో లేకుండా పోయారు. ముఖ్యమైన కార్యక్రమాలకు మొహం చాటేస్తున్నారు. దీంతో కందకు లేని దురద కత్తికెందుకన్నట్లుగా క్యాడర్ తమ దారి తాము చూసుకుంటున్నారు. అయితే సిక్కోలు నేతల పరిస్థితిని గమనించిన ఫ్యాన్ పార్టీ పెద్దలు ఇలా అయితే కష్టమన్న భావనకు వచ్చినట్టు సమాచారం. ఇంటి గుమ్మం దాటని నేతలపై తాడేపల్లి ప్యాలెస్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సిక్కోలు వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పనిచేయని నేతలను పక్కన పెట్టేందుకు ఫ్యాన్ పార్టీ పెద్దలు సిద్ధమవుతున్నారని సమాచారం. దీనికోసం అవసరమైతే ఇప్పుడున్న ఇన్ఛార్జీల స్థానాల్లో కొత్త వారిని నియమించే యోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న నేతలెవరు, పార్టీ కార్యక్రమాలను సైతం లైట్ తీసుకుంటున్న నాయకుల అభిమతం ఏంటి అనే అంశాలపై అంతర్గత సర్వే జరుపుతున్నట్టు సమాచారం. అవసరమైతే ప్రస్తుత ఇన్ఛార్జీల స్థానంలో ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న అంశంపై దృష్టి పెట్టి ద్వితీయ శ్రేణి నేతల జాబితాలను పరిశీలిస్తున్నట్టు వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అముదాల వలస నియోజకవర్గంలో తమ్మినేని సీతారాంను ఇన్ఛార్జిగా తప్పించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, పాతపట్నం మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి, పాలకొండు మాజీ ఎమ్మెల్యే కళావతి, రాజాం ఇన్ఛార్జ్ తలే రాజేష్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. వీరి స్థానంలో త్వరలో కొత్త సమన్వయకర్తలను నియమించే అవకాశం ఉందంటున్నారు శ్రీకాకుళం జిల్లా ఫ్యాన్ పార్టీ నేతలు. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు
వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అప్పట్లో కొందరు ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేశారు. మరికొందరైతే అక్రమ సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని అడ్డదారులు తొక్కారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో నోరు తెరిస్తే అక్రమాల చిట్టాలు ఎక్కడ బయటపడతాయో అన్న టెన్షన్ ఒకవైపు, సైలెంట్ గా ఉంటే పార్టీ ఇన్ఛార్జ్ పదవులకు ఎప్పుడు ముప్పు వస్తుందో తెలియక మరోవైపు ఫ్యాన్ పార్టీ నేతలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వైసీపీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్న ఇన్ఛార్జీలను ఇలానే వదిలేస్తే పటిష్టత కష్టమని భావిస్తున్న అధిష్టానం త్వరలో భారీ మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరి పదవులు ఉంటాయో, ఎవరివి ఊడతాయో చూడాలి మరి.